బీసీల పట్ల చాలా చిత్తశుద్ధితో బీసీలకి వెన్నుదన్నుగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది అధ్యక్ష. నిన్న కూడా కార్పొరేషను మున్సిపల్ 34% ఇవ్వటం బీసీల్లో మళ్ళీ తిరిగి ఒక ఆత్మగౌరవం ధైర్యం ఏర్పడింది అధ్యక్ష. దీంట్లో మా నియోజకవర్గంలో అధ్యక్ష ఈ ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువ అధ్యక్ష. ముదిరాజ్ సామాజిక వర్గానికి మనం మిగతా కమ్యూనిటీలన్నింటికి కూడా బీసీ కార్పొరేషన్లో అన్ని కుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసాం అధ్యక్ష. వీళ్ళు ఎప్పటి నుంచో అసోసియేషన్ నుంచి అడుగుతున్నారు అధ్యక్ష. ఈ సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముదిరాజ్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గం వెనుకబడిన సామాజిక వర్గం కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే ఈ కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారు, అలాగే పండుగ సాయన్న ముదిరాజు గారు, వీరి జయంతులు ఆ సామాజిక వర్గంలో ఎంతో సేవ చేసిన వాళ్ళ అధ్యక్ష. ఈ జయంతి వర్ధంతి ఏదో ఒక కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తే ఆ సామాజిక వర్గానికి తగ్గ గుర్తింపు ఇచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎంతో మంది బీసీలు స్వాతంత్ర సమరయోధులు పెద్దలందరినీ గౌరవించాం అధ్యక్ష. వీరిని కూడా గౌరవించే విధంగా తమ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అది కూడా చేయాలని చెప్పి ఈ ముదిరాజుల్ని కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటూ మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడుతూ సెలవు తీసుకున్నాం. సభకు ఒక విజ్ఞప్తి అండి. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగారు ముదిరాజులో పలానా వారికి సంస్మరణ కానీ అదే కార్పొరేషన్ కాకుండా జయంతి వర్ధంతి రాష్ట్ర వేడుక కానీ ఇక్కడ మన జాతీయ జెండా మెయిన్ పింగళి వెంకయ్య గారిది అన్ఫార్చునేట్గా ఎవరు అడగట్లా. నేను అడిగాను, బట్ భారతరత్న సరే అసలు ముందు కనీసం మన రాష్ట్రంలో గుర్తించాలని చెప్పి ఉత్తరాలు రాయడం కూడా జరిగింది. సో మనకి అందరికీ ఓట్లు అవసరం, కానీ అట్ ది సేమ్ టైం అటువంటి మహానుభావులను కూడా మన సభ్యులు గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుందని నా చిన్న సూచన. పత్తిపాటి పుల్లారావు గారు. అధ్యక్ష, రాష్ట్రంలో 5 లక్షల మందికి సంబంధించినటువంటిది అధ్యక్ష. ముఖ్యంగా చిలకలూరుపేట పట్టణంలో 20,000 మందికి సంబంధించినటువంటిది 22A1C ఎండోమెంట్ రెవెన్యూకి సంబంధించింది. రెవెన్యూలో అనేక రకాలుగా ఏదైతే 22Aలో ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతున్నాయి అధ్యక్ష. ఈ 22A1Cలో ఉన్నాయి మాత్రం క్లియర్ కావటం లేదు. ల్యాండ్ తక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉన్నారు, పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు కానీ, బ్యాంకులో పెట్టుకోవాల్సిన వాళ్ళు కానీ, అమ్ముకోవాల్సిన వాళ్ళు కానీ, ఆర్థిక ఇబ్బందులు అమ్ముకోవాల్సిన వాళ్ళు ఎక్కడా కూడా ఉపయోగపడటం లేదు. 22A1C మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. వివిధ రకాలైనటువంటి 22లో ఏలో ఉన్నాయి రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. చాలా వరకు రెవెన్యూ శాఖ మంత్రి వారు క్లియర్ చేస్తున్నారు. కానీ 22A1Cలో 5 లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. దీని మీద చిలకలూరుపేట కానీ, జగ్గయ్యపేట కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ముఖ్యంగా నేను మీ ద్వారా ఎండోమెంట్ మినిస్టర్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి కోరుతా ఉన్నాను. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది 2013లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకుని 2014 మన గవర్నమెంట్ ఆనాడు వచ్చినప్పుడు ఈ 22A1C పెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 13-14 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నా. రెండవది అధ్యక్ష, ఒకటే మాట్లాడాలి కానీ 2 మాట్లాడుతున్నా, తప్పదు. ఈ టిడ్కో హౌసెస్ అధ్యక్ష సెకండ్ ఫేజ్ మార్చికి ఇస్తామన్నారు, కానీ ఆగస్టు అయిపోతా ఉంది. కానీ డబ్బులు కట్టిన వాళ్ళు 1,00,000, కొంతమంది 50,000, 365, 437 కట్టారు అధ్యక్ష. 8 ఏళ్లుగా వాళ్ళు 1,00,000 రూపాయలు కట్టారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వటంలో నివాసయోగ్యంగా లేదు. కాబట్టి ప్రభుత్వం దీనికి నిధులు కేటాయించి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, అక్కడ స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, అక్కడ ఉండేటువంటి దానికి షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవి ఇంకా పూర్తి చేయాలి. ఫేజ్ 1 పూర్తయినట్టుగా అవి పూర్తి చేయాలి. ఫేజ్ 2 ఏమో త్వరగా పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలి. రెండవది అధ్యక్ష, 1,50,000 రూపాయలు కట్టినటువంటి వాళ్ళకి ఇళ్ళు అలాట్ కాదా, డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేట ఉంది అధ్యక్ష, 1 కోటి రూపాయలు వెనక్కి ఇవ్వాలి. వాళ్ళకి ఇళ్ళు అలాట్మెంట్ లేదు, వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. కానీ ఆ 1 crore 8 ఏళ్ల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ చిలకలూరుపేట చెప్తున్నాను,
ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. 1,00,000 రూపాయలు, 50,000 430 అడుగులు, 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు 365 అడుగులు కట్టినటువంటి వాళ్ళకి అలాట్మెంట్ లేక 8 ఏళ్ల నుంచి కట్టిన డబ్బు వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఆ పూర్తి డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇవ్వాలని కూడా మీ ద్వారా గౌరవ టిడ్కో శాఖ మంత్రి అయినటువంటి మన నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఏం చేస్తాం? థ్యాంక్ యూ అధ్యక్ష. మదనపల్లికి 119 సంవత్సరాల కళ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత